చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, సంపద మొత్తం కింది వాడికి సంక్షేమ రూపంలో వెళ్ళినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి అభివృద్ధి అన్నటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు చెప్పారు. అది కూడా నేను చెప్తున్నానని చెప్పి చెప్పాడు. తప్పకుండా వీళ్ళకి కూడా కింద కులాల్లో ఉన్నటువంటి వాడికి, కింద ఉన్నటువంటి డక్కలికి, చాలా వరకు పేరు చెప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి కులాల్లో ఉన్నటువంటి చాలా 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 ఊరికి వెలివేసి, వెలివేతల్లో కూడా ఇంకా వెలివేత గురైనటువంటి వాళ్ళు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చెప్పడం, వాళ్ళు అడగడం న్యాయబద్ధమైనటువంటిది. అది రేపు బీసీలకు కూడా వర్తిస్తుంది. బీసీలలో కూడా ఉన్నటువంటి ఎంబీసీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్ధ సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, విముక్త జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీలలో కూడా చాలా కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దళితులు ఊరు బయట వెలివేత గురైనటువంటి వెలివాడల్లో ఉంటే, బీసీలు ఊరిలో ఉండి వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు. చాలా కింద కులాలు ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత వెనుకబడ్డ బీసీ కులాలు కూడా ఉన్నాయి. రేపు వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ బీసీల్లో రావాల్సిందే. జనాభా గణన చేయడమే కాదు, బీసీలలో ఉన్నటువంటి 134 కులాలకు సంబంధించి వర్గీకరణ చేయాలా. దాంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చూస్తాం, వర్గీకరణ చేస్తాం అని మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. మీరు గణనే సరిగా చేయకపోతే, గణన సరిగ్గా చేస్తే మీరు గంట మోగించి గట్టిగా చెప్పుకోవచ్చు. గణనే లేనప్పుడు అది కులగణన కాదు, అది మాకు ఇంకో రకమైనటువంటి దెబ్బ తగిలినట్టుగా ఉందని బీసీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బీసీలలో కూడా ఎంబీసీస్కి కింద ఉన్నటువంటి కులాలకు, ఇంకా ఊరు కూడా లేనటువంటి కులాల వాళ్ళు, ఊరు లేనటువంటి, మీదే ఊరు అంటే మాది ఊరు లేదన్నటువంటి పరిస్థితి వెలివాడ అంటున్నట్టు, అసలు సంచార జాతులు ఎక్కడ ఉంటారో అర్థం కాదు. పొలాలు కోసినాక ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ నివాసం గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాడికి ఊరే లేదు, ఊరు విడిచి తిరుగుతున్నవాడు. కాబట్టి ఈ దేశంలో దేవుళ్ళని నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. ఆ దేవుళ్ళు బతికినరంటే ఆ సంచార జాతుల యొక్క కంఠాలతో బతికారు, వాళ్ళ యొక్క గానాలతో బతికారు, వాళ్ళ యొక్క కీర్తనలతో బతికారు. అలాంటి దేవుళ్లను బతికించిన దేవుళ్ళు ఎవరన్నా ఉంటే ఆ సంచార జాతులు. కానీ వాడికి ఇల్లు లేదు, వాడికి చొక్కా లేదు, వాడి పరిస్థితి దారుణమైన స్థితిలో ఉన్నాడు. ఆ కుటుంబాలు ఏం చేస్తూనే లెక్కలేదు. వాళ్ళ లెక్కలు పట్టాలని కదా మనం చెప్పింది. సమగ్ర సర్వేలో వాళ్ళు రావాలా. నీకు ఇంటికి తాళాలు వేసిందే, మీరు తాళాలు వేశారని చెప్పేసి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. మీరు అసలు సంచార జాతులు ఎక్కడ ఉన్నారు? ఆ కింద ఉన్నటువంటి కులాలు అసలు వాళ్ళని ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? మీరు వలసలు పోయిన వాళ్ళు ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? ఇలా వలసలు పోతున్న వాళ్ళంతా బీసీలే. వీటికి మీ సజెషన్ ఏంటి సార్? ఇట్లాంటి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకొని చేయాలంటే కనుక ఏంటి? మీరు కొన్ని కులాల పేరు చెప్పుకోవడానికి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ కులాల పేర్లు కూడా మొన్న బీసీ కమిషన్ కొన్ని పేర్లను కూడా మార్చేసింది. అట్లాగే ఎన్యూమరేటర్స్ నియమించి నియామకం గణాలని చెప్పడం కాకుండా వాళ్ళు ఎందుకు తాళాలు వేసుకొని పోయారు, మళ్ళీ పోవాలిగా తాళాల దగ్గరికి, ఆ తలుపులు తెరవాలి కదా, ఆ తలుపులు తెరవాలి. ఇప్పుడు ఆ 4% ఉంది అని మీరు చెప్తున్నారు కదా, 4 కాదు ఇంకెక్కువ శాతం మంది ఉన్నారు. ఆ శాతం యొక్క మొత్తం కూడా లెక్క తేలాలి. ఆ లెక్క తేలితే బీసీల యొక్క సంఖ్య పెరుగుతుంది, సమగ్రమైనటువంటి సమగ్ర సర్వే జరుగుతుంది. ఆ సమగ్ర సర్వే జరగడానికి మళ్ళీ ఎన్యూమరేటర్స్ వెళ్ళాలా, ఇంకొకసారి వెళ్ళాలా, మళ్ళా సమయం తీసుకోండి. మీకు బీసీ కమిషన్ ఉంది, డెడికేటెడ్ కమిషన్ ఉంది, ప్లానింగ్ శాఖ ఉంది, మొత్తం ఇన్ని వేల మందిని ఒకేసారి 1,00,000 మందిని మీరు ఎన్యూమరేటర్స్ నియమించారు. మళ్ళీ వెళ్ళండి, ఇంకొక 20 రోజులు తీసుకోండి, ఇంకో 30 రోజులు తీసుకోండి. మీకు ఈ రోజు తెల్లారిసరికి వెంటనే అసెంబ్లీ ఎమ్మటే కావాలా, పొద్దున్నే కావాలా, ఎమ్మటే పెట్టాలా, చట్టం చేయాలా? ఇది వేల సంవత్సరాల యొక్క వేదన, ఇది వేల సంవత్సరాల బాధ ఇది. కాబట్టి ఆ బాధల నుంచి, గాయాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి దానికి భిన్నంగా మేము ఇచ్చినాం, మేము చెప్పినాం. ఒకవేళ రేపు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి దీనికి. ఈ ఆమోదముద్ర వేయకపోతే 42% మేము ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చేది 42%. 42% ఏ పార్టీ ఇచ్చినా కూడా, గెలిచినా కూడా 42% మంది బీసీలే గెలవాలా. అట్లా గెలవాలంటే చట్టం జరగాలి. దానికి చట్టం జరగాలంటే సరైన సర్వే ఉండాలా. సరైన సర్వే లేకపోతే కోర్టు ఒప్పుకోదు. మీరు చెప్పినటువంటిదే కేసు రేపు కోర్టులో వాళ్ళు గెలవడానికి కావాల్సిన అప్పర్ క్లాసెస్ గెలవడానికి పరిస్థితి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది. సర్వేనే పూర్తిగా చేయలే, 4% చేయలేదని మీరే నివేదికలోనే చెప్పారు కదా. అరే సమగ్ర సర్వే చేయకుండా మీరు ఎట్లా పెడతారా అని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టు దాన్ని అబ్జెక్ట్ చేస్తుంది కదా. కోర్టు కూడా ఆ పరిస్థితి ఇచ్చినట్టు మీరు వీళ్ళే ఇస్తున్నట్టు, ఆ ఛాయిస్ కూడా ఇస్తున్నట్టు. ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకోవడం అనేది అప్పర్ క్లాసెస్కి ఇది అలవాటే. ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి? మీరే చెప్తున్నారు కదా, అది నేను చెప్పట్లేదు కదా, ఇది నేనేం క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. మీరు చెప్తున్నటువంటి సబ్ కమిటీ చెప్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి
సబ్ కమిటీ మేము సత్యమే మాట, మళ్ళీ మన దాంట్లో ఉన్నటువంటి దాంట్లో మేము కరెక్టే చేసామని మళ్ళీ లేచి చెప్తున్నారు. చెప్పండి, కానీ మీరు చెప్తున్న దాంట్లోనే లెక్క సరిగా లేదన్నటువంటి విషయం, లెక్క తప్పిన విషయం తెలుస్తుంది. జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో లబ్ధి పొందడానికి ఇట్లాంటివి చేస్తున్నారు సార్ వీళ్ళు, అంత హడావుడిగా అసమగ్రంగా కొన్ని విషయాల్లో కాస్త వేరే లెక్కలు చూపించడం అన్నది. ఇప్పుడు లోకల్ బాడీస్ అంటే ఒకటి ప్రాణం అండి. అసలు యాక్చువల్గా మీరు వేసిన ప్రశ్న ఇది కీలకమైన ప్రశ్న. సార్ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశంలో ప్రాతినిధ్యం లభిస్తే మీకు ఒక వార్డు మెంబర్ అయిన వాడి యొక్క గౌరవం, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు బాగా తెలుసు, ఒక కార్పొరేటర్గా ఉన్న వాడికి వచ్చే కొంత గౌరవం ఉంటుంది, ఒక సర్పంచ్కి ఉండే ఒక గౌరవం ఉంటుంది, ఈవెన్ వార్డు మెంబర్కి ఉండే గౌరవం ఉంటుంది, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్. మీకు ఈ చట్టం పెట్టేంత వరకు చాలా వరకు తెలంగాణలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ జిల్లాల్లో, ఖమ్మం లాంటి జిల్లాలో చాలా వరకు పంచాయతీరాజ్ చట్టం రాకముందు వరకు ఒక జిల్లా సమితి, ఆ సమితిలో ఉన్న సభ్యులు మొత్తాన్ని లెక్కేసినటువంటి సర్వే చేస్తే ఒక్క దళితుడు ఉన్నాడు దాంట్లో సభ్యుడిగా, ఒక్క బీసీ లేరు, అందరు అప్పర్ క్లాసెసే ఉన్నారు. మా నల్గొండ జిల్లా తీసుకోండి, మహబూబ్నగర్ జిల్లా తీసుకోండి, చాలా జిల్లాల్లో జడ్పీ చైర్మన్లు ఎవరైనా అడగండి మొత్తం కూడా అప్పర్ క్లాసెసే ఉంటారు, అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇది అంటే ఆల్రెడీ జరుగుతుంది, వాళ్ళు అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మామూలుగా లేరు. ఈ అప్పర్ క్లాసెస్కు ఉన్నటువంటి తరతరాల చరిత్ర బీసీలది అణిచివేయబడ్డ చరిత్ర అయితే, ఈ అణిచివేయబడ్డ చరిత్రని అణుచుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి వాళ్ళు. రాజుల కాలంలో వాళ్ళే ఉన్నారు, నిజాం కాలంలో వాళ్ళే ఉన్నారు, నిజాం పోయినాక వెంటనే షేర్వానీలు తీసి మళ్ళీ కదర చొక్కాలు వేసుకుంది మళ్ళీ వాళ్ళే, ఊళ్ళో పట్వారీలు వాళ్ళే, ఊళ్ళో మీసాలు తిప్పిన దొరలు వాళ్ళే, ఊళ్ళో దొరగడీలన్నీ వాళ్ళే. తెలంగాణలో 14 సంస్థానాలు ఉంటే 14 సంస్థానాల్లో ఒక్కటి బ్రాహ్మణ సంస్థానం, మిగతా సంస్థానాలన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి సంస్థానాలు ఉన్నాయి. దాంట్లో 13 సంస్థానాలు, నేను ఒక కులం పైన వ్యతిరేకంగా చెప్పట్లా, 13 సంస్థానాలు రెడ్లే, ఒకటి వెలమ, ఒకటి బ్రాహ్మణు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, ఇది చరిత్ర చెప్తున్న పాఠం. ఇది సంస్థానాలు మీయే, అన్నిట్లో మీరే ఉన్నారు కదా. 2 స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్ని మీరు పంపిస్తే, అప్పటిదాకా మాకు తెలియదు, సాముదాయక ఫండ్ శాంతమే మింగేసి గాంధీ బొమ్మకు ఖర్చు రాసినావో, ఊరు చెరువు రిపేరు కానీ 20,000 ఇప్పిస్తే నీ బామ్మర్ది పేరు రాయించావని మేము చదువుకుంటప్పుడు తెలియకుండా పాటలు పాడుకునేది మాకు అర్థం కాలే. అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్ మొత్తాన్ని కూడా మొత్తం ఎవరి చేతుల్లో పోయిందంటే అప్పర్ క్లాసెస్ చేతిలో పోయింది. అది మామూలు ఫండ్ ఏం కాదు. ఆ ఫండ్ తోటే వాళ్ళు సర్పంచ్ అయ్యారు, దాంతో వాళ్ళ భూముల్ని రక్షించుకున్నారు, దాంతో వాళ్ళ చదువులు చదివించుకున్నారు, దాంతో వ్యాపార రంగంలోకి వచ్చారు, దాంతో సమితి ప్రెసిడెంట్లు అయ్యారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, రాజ్యాలు ఆక్రమించుకున్నటువంటి దశకు వాళ్ళు వచ్చారు. అక్కడ బీసీలు ఓట్లేసే వాళ్ళే. అక్కడి నుంచి చూసుకుంటే రాజుల కాలం నుంచి తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పేంత వరకు కూడా మళ్ళీ వచ్చినాక బీసీలు ఓటేసే యంత్రాలు కాదని మేము మళ్ళా ఓటేసే యంత్రాలుగానే మీరు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు 42% రాకపోతే మేము ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చేది ఏంటండి? ఉన్నదే ఇవ్వాలి, మా వాటా మాకు ఇవ్వండి. ఇది బాధ కదా. అసలు సగం దేశానికి స్వాతంత్రమే రాలేదు ఇప్పటి వరకు. మాకు ఎక్కడుంది స్వాతంత్రం? గ్రామాలు లేవు, సర్పంచులం కాదు, జడ్పీటీసీలం కాదు, ఎంపీటీసీలం కాదు, గ్రామ స్థాయిలోనే లేము మేము. 12,796 గ్రామ పంచాయతీల్లో ఏమున్నాయండి బీసీల గ్రామ పంచాయతీలు? అసలు మాకున్న జనాభాకు మీరు ఎంత ఇవ్వాలి? మీరు చెప్తున్న లెక్క ప్రకారం 56% ఉండాలి కదా. మీరు చెప్తున్న తప్పుడు లెక్క ప్రకారం కూడా 56% ఉండాలి కదా. 56% అంటే ఎంత చూడండి, లెక్క చూడండి. ఆల్మోస్ట్ 7,000 పైన, 7,000 పైన ఉండాలి సార్. 7,000 పైన ఎంతమంది ఉన్నారో చూడండి బీసీ సర్పంచులు మొత్తం కూడా. ఇప్పుడు మీరు 42% మాకు ఇచ్చేస్తారు, మళ్ళీ ఇటు నుంచి ఇటు వేరే అప్పర్ క్లాసెస్ నిలబెడతారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. మేమేం చేస్తామండి అంటారు. ఎందుకంటే దాని పార్టీ సింబల్ లేదు కదా. లోకల్ గవర్నమెంట్స్కి స్వతంత్రంగా పోటీ చేసుకోవటమే కదా, పార్టీ గుర్తులు ఉండవు కదా. 42 మేము ఇచ్చినాం, ఇటు నుంచి వీళ్ళకి ఇచ్చినాం, వీళ్ళు గెలుస్తారు, మళ్ళీ వాళ్ళే పోతారు. ఇది కదా బాధ. చాలా చాలా పెద్ద జూతక్రీడ, భయంకరమైన జూతక్రీడ ఇది. చివరికి గణనను కూడా మీరు క్రీడగా మార్చుకొని, ఆటగా మార్చుకొని మాట్లాడటం అన్నది బాధ. మీరు మేలు చేస్తే మాకు మేలు చేయలేదు అని చెప్పేవాళ్ళు కాదు బీసీలు. బీసీలు నిజంగా దయామయులు,
వాళ్ళు ఎప్పుడు బీసీలు ఎప్పుడు కూడా రౌద్రంగా కన్నెర చేయలేదు. బీసీలు ఇప్పటికీ సరేయా పోనీయండాయా అని చెప్పేసి అంటున్నారు. బీసీలు సరే పోనీయండాయా అనకపోతే ఊర్లు ఇట్లా ఉంటాయా, రాజ్యం ఇట్లా ఉంటుందా? బీసీలు కన్నెర చేస్తే, సగం సమాజం కన్నెర చేస్తే అల్లకల్లోలమే. కానీ వాళ్ళు పాప సాధువులు, అయ్యా మాది మాకు ఇయ్యండి అని అడుగుతున్నారు. నోరు లేని మూగజీవాలు వాళ్ళు బీసీలు. ఈవెన్ అంబేద్కర్ కొంతకాలం బతికుండి ఉంటే బీసీలకు కూడా రిజర్వేషన్స్ వచ్చాయి. ఇవాళ ఎస్సీలు ఎస్టీలు 29 మంది వరకు అసెంబ్లీకి పోతున్నారంటే దెర్ ఇస్ నో అంబేద్కర్, దెర్ ఇస్ నో కాన్స్టిట్యున్సీ. వాళ్ళు పోయే పరిస్థితే లేదు. భారత రాజ్యాంగం లేకుండా వాళ్ళు అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం లేదు. బీసీలు కూడా అదే పరిస్థితి, అదే దుర్గతి ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి బీసీలు అడిగేది ఒకటే, మా వాటా మాకు ఇవ్వండి అంటున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు? ఇగో ఇట్లా చేస్తారు. ఇస్తున్నట్టు నటించి, ఇది చాలా పెద్ద డ్రామాటిక్ వ్యవహారం. ఇదొక చారిత్రక, నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే నాకు నిన్న టీవీలో చూస్తుంటే నా జీవితంలో ఒక ముఖ్యమైన పేజీ ఏదన్నా ఉంటే అదే రాసుకుంటున్నాను. నన్ను మేము రాసుకోవాలా? నిజంగా మా బీసీలకు న్యాయం జరిగితే అది ముఖ్యమైన పేజీ. బీసీలకు నిజంగా మాకు అన్యాయమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది బీసీలు రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ బీసీలకు అన్ని రంగాల్లో నిలబెట్టి, బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి, చట్టసభల్లో 60 మంది మేం కాదు వాళ్ళు ఉండాలని చెప్పి నువ్వు నిరూపించినప్పుడు అప్పుడు మీరు త్యాగదనులు, మీరు గొప్పవాళ్ళు అవుతారు. 60 మంది మీరుండి 19 మంది మేముండి అయ్యా మీరు చెప్పండి అయ్యా అంటే ఇనుకుంటూ ఉండేవాళ్ళ బీసీలు. మేము ఇస్తున్నాం, ఏమిస్తున్నారు మీకు? అది కూడా సక్రమంగా ఇవ్వట్లేదు కదా. 60 మంది తీసుకురండి, పెట్టండి, ఒక చారిత్రాత్మకమైన రోజుగా మీరు రాసుకోండి. 60 మంది బీసీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మాట్లాడండి. అప్పుడు అందరూ అంగీకరిస్తారు. మొత్తం టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, డబ్బుల్ని సంపదల్ని తయారు చేసి మొత్తం పరిశ్రమలుగా ఉన్నటువంటి టాప్ 10 అన్నీ మొత్తం మీరే కదా. టాప్ 0 అంతా మేమే కదా. ఎక్కడి నుంచి వస్తుందండి? అంబేద్కర్ చెప్పినటువంటి సమవాట, సమరాజ్యం రావాలంటే మా వాటా మాకు రావాలా. మా వాటా మాకు వస్తేనే, ఈ 7,000 మంది బీసీ సర్పంచులు వస్తేనే మా ఎమ్మెల్యేలు వస్తారు. రేపు ఈ 7,000 మంది వస్తేనే మా ఎంపీలు గెలుస్తారు. వాళ్ళు బీసీలకు ఈ లోకల్ ఎలక్షన్ బాడీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ సార్? చాలా ముఖ్యమైనది సార్. ఎందుకంటే మీరు వాళ్ళ మీద వాళ్ళ వాయిస్గా మాట్లాడుతున్నారు చాలా కాలంగా. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటిది లోకల్ గవర్నమెంట్స్ అని పునాది సార్. స్థానిక ఎన్నికలు వాళ్ళకు పునాది. ఆ స్థానిక ఎన్నికల పునాది నుంచే వాళ్ళ రాజకీయమైనటువంటి స్టార్ట్ అవ్వాలి, ఎదుగుదల ఉంటుంది అక్కడ. ఓకే, రాజకీయ న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, ఓకే, కోర్టుల్లో న్యాయపరంగా న్యాయం లేదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం లేదు, సమవాటా లేదు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అందుకే మందకృష్ణ స్పిరిట్ లాంటి స్పిరిట్ ఉన్నటువంటి బీసీ ఉద్యమం రావాలా, పెరియార్ పిడికిల్లాగా ఉండే ఉద్యమం రావాలా, జ్యోతిబా పూలే చూపినటువంటి దారిలో బ్రహ్మాండంగా ఐక్యంగా నడిచే ఐక్య ఉద్యమాలు రావాలా, బీసీలందరూ కలవాలా. అప్పుడు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి బహుజన స్ఫూర్తి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది. వచ్చిన స్వరాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంది. ఈ స్వీయ రాజకీయ అస్తిత్వం పరిపూర్ణం కావాలంటే బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వం రావాలి. అప్పుడే స్వరాష్ట్ర ఉద్యమం కూడా పరిపూర్ణమవుతుంది. అది ఈరోజు బీసీలు కోరుకుంటున్నారు, అది బీసీలు అడుగుతున్నారు. ఆ కోణం నుంచి ఈరోజు మాకు చెప్పండి.